సో హాయ్ అండి, అందరికీ ఆత్మ నమస్తే. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి లక్ష్మీ యంత్ర అండి. లక్ష్మీ యంత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో లక్ష్మీ యంత్ర వచ్చేసి ఏంటంటే, లక్ష్మి అంటే వెల్త్, అవునా? అంటే లక్ష్మీదేవి. మనం లక్ష్మి అనగానే మన ఆడపిల్లలందరినీ కూడా లక్ష్మీదేవిగా పోలుస్తారు కదా. సో లక్ష్మీదేవి అంత అద్భుతంగా ఆ మాట వింటేనే చాలు, లోపల నుంచి ఒకలాంటి వైబ్రేషన్ అనేది వస్తుంది, అవునా? సో అలాంటి లక్ష్మీదేవి మనకు ఎన్నో ఇస్తుంది. ఎస్. సో ఆ లక్ష్మీదేవికి సంబంధించి మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఎంత ఎలా మేకింగ్ చేసుకోవాలనేది తెలుసుకుంటున్నాం, అవునా? సో ఆ లక్ష్మీ యంత్ర మేకింగ్ గురించి నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్తానండి. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమేనండి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే, మీకు అందరికీ ఇందులో వచ్చేసి లక్ష్మీ యంత్ర అనే దాంట్లో ఏమొస్తుందంటే, మొత్తము మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు వాడే ఫోన్ నెంబర్స్. అర్థమవుతుందా అండి? మీరు వాడే ఫోన్ నెంబర్స్. సో మీరు ఏ ఫోన్ నెంబర్స్ అయితే ఎక్కువగా వాడుతున్నారు, అంటే ఆధార్ కార్డుకి కానీ లేకపోతే దేనికైనా ఒక మనము నవే డేస్లో 2 నెంబర్స్ వాడతాం, అవునా? 2 నెంబర్స్ వాడతాం. ఆ 2 నెంబర్స్లో ఒక నెంబరు ఫోన్పేకి, గూగుల్ మన బ్యాంక్ అకౌంట్స్కి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులోను మస్ట్, ఆధార్ కార్డులో కాకపోయినా మన ఏటీఎం కార్డుకి కానీ లేదా బ్యాంక్ అకౌంట్కి కానీ అటాచ్ అయిన ఒక నెంబర్ అంటూ ఉంటుంది కదా, ఆ నెంబర్. సో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్, ఈ 3తో కలిపి పర్సనలైజ్డ్ లక్ష్మీ యంత్ర అనేది తయారు చేయడం జరుగుతుందండి. సో ఇందులో వచ్చేసి ఏమొస్తాయనంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ దాన్ని బట్టి మీకు చాలా అంటే ఏంటంటే, సారీ అండి, ఒక్క నిమిషం. అందుకే లేట్గా జాయిన్ అవుతే డిస్టర్బెన్స్నే ఉంటుంది. సో ఇలా మనకు మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది, ఫ్లో అనేది ఆగిపోతుంది అన్నమాట ఇట్లా జాయిన్ అవుతుంటే. సో ఏమవుతుందంటే, లక్ష్మీ యంత్ర అనేది ఇలా కంపల్సరీగా మనకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు పుట్టిన తేదీ, అలాగే మీ పేరు, మీ ఫోన్ నెంబర్లు అన్నీ యాడ్ చేసి వస్తున్న నెంబర్లను బట్టి మనము చేసుకోవడం జరుగుతుందండి. సో ఇది క్లియర్గా లేదా వాయిస్? నాకు తెలిసి మీ దగ్గరే నెట్ ప్రాబ్లం అనుకుంటా అండి. ఓకేనా అండి? మీ దగ్గరే ప్రాబ్లం ఉందనుకుంటున్నాను నేనైతే. ఓకే. సో మీరందరు క్లియర్గా ఉందా అండి వాయిస్? మిగతా వాళ్ళు చెప్పండి అమ్మ, ఇలా తంబన్న పెట్టండి, పంపించండి. వాయిస్ క్లియర్గా లేదా అన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. సో మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు మనం నేర్చుకుంటున్నది లక్ష్మీ యంత్ర గురించి అండి. లక్ష్మీ యంత్ర, పర్సనలైజ్డ్ లక్ష్మీ యంత్ర మేకింగ్ ఎలా, ఏంటి, ఏ విధంగా యూజ్ అవుతుంది అనేసి దాని గురించి మనం క్లాసు డెమో చెప్తున్నాను. సో ఈ డెమో వచ్చేసి ఏంటంటే, మీకు అందరికీ ఉపయోగపడే విధంగా లక్ష్మీ యంత్ర మేకింగ్ అనేది. సో అమ్మవారి యొక్క ఆ వెల్త్ మనీ మ్యాగ్నెట్ లాంటి లక్ష్మీ యంత్రాన్ని మేక్ చేశాక ఏం చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్తానండి. సో మీరు ఏం చేస్తారంటే, దీనికి కావాల్సింది A4 సైజ్ పేపర్స్ కావాలండి. మీకు ఒకవేళ మీ ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, అంటే ఫ్యామిలీకి, అంటే మీ వారికి ఒకటి, మీ పిల్లలకు ఒకటి, మీ పిల్లలు కనుక పెద్దవాళ్ళు కనుక, జాబ్ చేసే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు చేయొచ్చు, మీ చేతులతో మీరే చేసుకోవచ్చు. 666 కట్టి హోల్ ఫ్యామిలీకి మొత్తం కూడా మీరు లక్ష్మీ యంత్రం మేకింగ్ చేయొచ్చు. అంటే మీ పిల్లలు ఆల్రెడీ చదువు అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక లక్ష్మీ యంత్రం తయారు చేయొచ్చు. అలాగే మీ హస్బెండ్కి తయారు చేసి ఇవ్వచ్చు. అలాగే
ప్రతి మీ టోటల్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి మీ స్వహస్తాలతో మీరు చేసి ఇవ్వచ్చు. సో ఇందులో ఏంటంటే రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఎలా ఏంటి అనేది నాతో పాటు చేసిన వాళ్ళకు ఓకే, చెయ్యకుండా తర్వాత చేసుకుంటా అన్న వాళ్ళకి రికార్డింగ్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా ఉంటుంది. దానికి A4 సైజ్ పేపర్స్ కావాలి, స్కెచెస్ కావాలి, అలాగే పెన్సిల్, ఎరేజరు అలా తెచ్చుకోవాలి. సో ఎందుకంటే మీ నేమ్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీరు వాడే ఫోన్ నెంబర్, అకౌంట్స్కి యాడ్ అయి ఉన్న ఫోన్ నెంబర్, ఈ మూడింటిని మేము యాడ్ చేసి టోటల్ చేసి ఒక్కొక్క నెంబర్ నుంచి ఒక్కొక్కటిగా తీసి చేయడం అనేది లక్ష్మీ యంత్రం అనేది మేకింగ్ చేయడం జరుగుతుంది. అలా ఎనర్జరైజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో మీ పేరులోనూ మీ డేట్ ఆఫ్ బర్త్లోనూ మీ ఫోన్లోనే అమ్మవారు దాగి ఉంటారు. అలా ఎనర్జరైజ్గా ప్రిపేర్ చేసి మనం చేసుకుంటాం. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ లక్ష్మీ యంత్ర. ఈ లక్ష్మీ యంత్రాలో వచ్చేసి స్విచ్ వర్డ్స్ వస్తాయి, స్విచ్ కోడ్స్ వస్తాయి, బీజ మంత్రాలు వస్తాయి, అలాగే మీ యొక్క అఫర్మేషన్స్ వస్తాయి. రెండు అఫర్మేషన్స్ వస్తాయండి. అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్లో అన్నీ యాడ్ చేయగా ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ప్రకారమే అఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇలా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా చాలా అద్భుతంగా మనకి అఫర్మేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, 18/3 కదా. సో 81 అన్నమాట. సో ఇదంతా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంతైతే టోటల్ వస్తుందో యాడ్ చేశాక మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది. 41 51 ఎంత వస్తుంది అనుకోండి. అది యాడ్ చేశాక 4 + 1 అయింది అనుకోండి 5. సో ఆ 5 నెంబర్లో ఎన్ని ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి, ఏంటి అనేది అలా చెప్తామన్నమాట. ఆ 5 నెంబర్కి సంబంధించి ఏ కలర్ వస్తుంది, ఎలా ఆ కలర్తో ఎలా డ్రా చేయాలి, అలాగే 5 ఉందనుకోండి, 5 నెంబర్ వచ్చిందనుకోండి, 5 నెంబర్స్లో ఎన్ని ఓన్లీ 5 వర్డ్స్ ఉండేలాగా అఫర్మేషన్ చేసేసుకోవాలి. అలా అద్భుతంగా మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు డ్రా చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు కనుక అర్థం కాకపోతే మీరే చేసి ఇవ్వండి మేడం అన్న, నేనే మీకు చేసి ఇచ్చి కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం లక్ష్మీ యంత్ర మేకింగ్. సో దాన్ని ఏం చేయాలి, A4 సైజ్ పేపర్లో డ్రా చేశాక దానికి ఎనర్జరైజ్ ఇచ్చేసి శ్రీ మంత్రాన్ని 108 సార్లు, లేదా మీ ఇష్టం లక్ష్మీ మంత్రాలు చాలా ఉంటాయి కదా, ఏ మంత్రమైన ఓం శ్రీ ఐ మహాలక్ష్మీ నమః, లేకపోతే శ్రీం రిజి కానీ శ్రీం కానీ 108 సార్లు చాన్ చేసేసి దాన్ని ఎనర్జరైజ్ చేసి లక్ష్మీ యంత్ర కుబేరుని దగ్గర కూడా పెట్టేసి మీరు దానికి ఊదు పుల్లలు అవన్నీ క్లెన్సింగ్ చేయించేసి దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ మొత్తం మేకింగ్ అయిపోయాక దాన్ని మీరు లామినేట్ చేయించుకోవాలి. లామినేట్ చేయించుకొని దాన్నే మీరు అదే మొత్తం కూడా చిన్న ప్రింట్ వచ్చేలాగా, అంటే మన ఆధార్ కార్డ్ సైజు, మన విజిటింగ్ కార్డ్ సైజు రూపంలో చేసేసి మీ వాలెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా అది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 2 ఉండాలి. సో మీ ఫ్యామిలీలో కూడా మీ హస్బెండ్కి, మీ పిల్లలకి కూడా మీరు మీ స్వహస్తాలతో మీరు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే విధంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి, మీ బిజినెస్ చేసుకునే ఏరియాలో కూడా దాన్ని స్టిక్ చేసుకోవచ్చు. ఒకటి పూజ రూమ్లో ఉంటుంది, ఒకటి మీరు అక్కడ మీరు ఎక్కడైతే మీ షాప్ ఉంటుందో ఆ షాప్లో మీరు దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని స్టిక్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా. ఎందుకంటే మీ చేతులతో మీరు మీకు సంబంధించిన లక్ష్మీ యంత్రం చేసుకున్నారు, పర్సనలైజ్డ్ లక్ష్మీ యంత్రం చేసేస్తారు కాబట్టి రిజల్ట్స్ ఒక లెవెల్లో ఉంటాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా అండి, అర్థమైందా? సో అది మాకు కావాలి మేడం, మేము పే చేసి క్లాస్కే రేపు వస్తాము అన్నవాళ్ళు ఇదే నెంబర్ అండి, 9010648822కి అమౌంట్ పే చేసేసి జాయిన్ అవ్వండి. రేపు మనకి ఇదే క్లాస్ ఉంటుంది. మీకు ఏ టైంకి క్లాస్ కావాలి అన్నా ఆ టైంకి, అంటే ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కాకుండా మార్నింగ్ కానీ, లేదంటే 11కి ఆ టైంలో కానీ, లేకపోతే ఈవినింగ్ 6:30 నుంచి 9 లోపల మనం చేసుకోవాలి. సో టైం కూడా చూసుకోవాలి కాబట్టి సో ఆ ప్రకారం ఉంటుంది. ఓకేనా అండి?
సో ఇది ఇది వచ్చేసి అంతేకాకుండా మీకు రేపు అక్షయ తృతీయకు సంబంధించిన రెమెడీస్ రిచువల్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇది రికార్డింగ్ ఇస్తాను, అలాగే ఇది కూడా ఇస్తాను. ఓకేనా అండి. అక్షయ తృతీయకు సంబంధించిన రెమెడీస్ రిచువల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కావాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం అన్న వాళ్ళు పే చేసేసుకోండి. అలాగే రేపు ఫ్రైడే కదా, ఫ్రైడేకి సంబంధించిన రిచువల్స్ ఇప్పుడు ఇస్తున్నానండి. మీరు అందరూ కూడా ప్రతి ఫ్రైడేనే చేయాలి. ఫ్రైడే అంటే 1 వీక్ మొత్తం కాదు, ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే చేయాల్సిన రెమెడీస్ ఇవి. ఏంటంటే ఫ్రైడే రోజు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే నీట్గా ఉండాలంటే ఐరన్ చేసిన డ్రెస్సెస్, ఎనీ డ్రెస్సెస్ ఐరన్తో ఉన్న డ్రెస్సెస్ వేసుకోవాలి. నైటీస్ వేసుకోవద్దు. కంపల్సరీ ఆ రోజు మీకు మీరు గ్లో అంటే చాలా అట్రాక్టివ్గా రెడీ అవ్వాలి. మంచి మేకప్ కానీ, లేకపోతే చాలా లక్ష్మీదేవికి అలంకరణ ఎంత ఇష్టమో అంతగానం అలంకరించుకోవాలి, మంచిగా తయారవ్వాలి. అలాగే హెయిర్ అంటే రేపు ఏంటంటే ఫేషియల్స్ కానీ, లేకపోతే ఐబ్రోస్ కానీ, లేకపోతే ఎనీ పార్లర్కి సంబంధించింది కంపల్సరీ ఫ్రైడే చేసుకోవాల్సిందే. హెయిర్ గ్రూమింగ్ కానీ, హెయిర్ కటింగ్ కానీ, లేకపోతే స్పా కానీ, ఎనీథింగ్ ఫేషియల్స్ కానీ, ఎనీథింగ్ ప్రతి ఫ్రైడే రోజు కంపల్సరీ చేసుకోవాల్సిందే. అలాగే మీరు మంచి పర్ఫ్యూమ్ అంటే ఎక్స్పెన్సివ్ ఉన్న పర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన ఫుడ్, మీకు ఏదైతే బాగా ఇష్టమో ఆ ఫుడ్ మీకోసం మీరు తినాలి. మీకోసం మీరే ఆ ఫుడ్ నాకు ఇష్టం అనేసి తెప్పించుకొని తినడమా చేయడం లే. దాన్ని ఫ్యామిలీస్కి సరే నేనే ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటుంది, నా ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇస్తా అంటే ఇవ్వకూడదు. మీకు ఇష్టం కాబట్టి మీరే తినండి. అప్పుడు మీ ఇన్నర్ సెల్ఫ్ అనేది హ్యాపీ ఫీల్ అవుతుంది. సో మీరే తినాలి. అలాగే మీరు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్కో లేకపోతే కాఫీ షాప్కో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరన్నా టిఫిన్ కానీ, లేకపోతే లంచ్ కానీ, కాఫీ కానీ తాగుతుంటే 1 పర్సన్ ఎనీ పర్సన్కి మీరు బిల్లు పే చేసి వెళ్ళండి. సమ్వన్ పే చేశారు అనేసి వాళ్ళు చెప్పేస్తారు. అలా చేయడం వల్ల వీనస్ అనేది అట్రాక్ట్ అవుతుంది, మనీ ఫ్లో అనేది అబండెంట్గా జరుగుతుంది అన్నమాట. సో కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే ఇవి చేయండి. అలాగే మీ వాలెట్ని మొత్తము శుక్రవారం రోజు మొత్తం ఏం చేస్తారంటే ఆ వాలెట్లో ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి తీసి బయట ఒక క్లాత్ వేసేసుకొని అన్నీ ఆడపెట్టేసి ఇట్లా మీ వాలెట్ని మొత్తం కూడా కొంచెం సాల్ట్ను ఒక బాటిల్లో వేసి వాటర్ పోసి స్ప్రే లాగా చేసేసి మీ వాలెట్ మొత్తం వైప్తో క్లీన్ చేయండి. చేసేసి దాంట్లో కాయిన్స్, అలాగే నోట్స్, మీరు ఏదైతే ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నారో అదే పర్ఫ్యూమ్ను వాటికి కూడా స్ప్రే చేస్తూ వెల్త్, మనీ, జాయ్ అట్రాక్ట్ నౌ, వెల్త్ స్టే మనీ అట్రాక్ట్ నౌ, వెల్త్ స్టే మనీ అట్రాక్ట్ నౌ అనుకుంటూ ఒక్కొక్క కాయిన్ని, ఒక్కొక్క నోటుని పెట్టుకుంటూ అఫర్మేషన్ చేస్తూ ఉండాలి. అలా మీరు ఎవ్రీ ఫ్రైడే మీ వాలెట్కి నీట్గా మెయింటైన్ చేయాలి. మీ వాలెట్లో ఎలాంటి చెత్త చెదారం ఉంచకండి. అంటే సేఫ్టీ పిన్స్ కానీ, మేకప్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే అన్ని కార్డ్స్ కానీ అలాంటివి ఏవి పెట్టకండి. ఓకేనా అండి. సో ఇలా ప్రతి ఫ్రైడే మీరు ఇది చేస్తూ ఉంటే మీలో మీకే చేంజెస్ అనేది కనిపిస్తాయండి. ఎంత అందంగా తయారవ్వాలి అంటే అంత అందంగా తయారవ్వాలి. ఈవెన్ జెంట్స్ కూడా మంచి ఐరన్ డ్రెస్సెస్ వేసుకోవాలి, చాలా బాగా. ఎస్ ప్రశాంత్ గారు, వెరీ గుడ్. సో అలా మీరు అంత నీట్గా తయారవ్వాలి, చూడగానే ఫిదా అయిపోయేలా అంత అద్భుతంగా అందంగా కనిపించాలి. అలా పింక్ వచ్చి రేపు ఏం కలర్ అంటే వైట్ కానీ పింక్ కానీ వేసుకోవాలి. వైట్ డ్రెస్సెస్, చుడిదార్ కావచ్చు, శారీస్ కావచ్చు, ఎనీవే కానీ మంచి నీట్గా హై లుక్ ఉన్నవి వేసుకోండి. చాలా అద్భుతంగా తయారవ్వాలి. అలా ప్రతి ఫ్రైడే మీరు ఇది చేస్తూ చూడండి, మీరే నాకు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారు. సో ఇది అండి ఎవ్రీ ఫ్రైడే చేయాల్సిన రిచువల్స్. బాగుందా? సో ఇలా చేయండి మీరు. ప్రతి థర్స్డే, ఫ్రైడే సిన్నమన్ పౌడర్ని ఈవినింగ్ టైంలో బ్లో చేయండి మీ ఇంట్లోకి. బయట నుంచి లోపలికి థర్స్డే, ఫ్రైడే సిన్నమన్ పౌడర్ని ఇంట్లోకి బ్లో చేయండి. ఓకేనా?
అలా బ్లో చేయడం వల్ల మీరు అబండెన్స్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో మర్చిపోకుండా థర్స్డే ఫ్రైడేస్ అలాగే అమావాస్య పౌర్ణమి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు సిన్నమన్ పౌడర్ని బ్లో చేస్తూ ఉండండి. ఓకేనా? ఇది సో మాకు కావాలి మేడం, రేపు మేము పర్సనలైజ్డ్ లక్ష్మీ యంత్ర మేము చేసుకుంటాం, మాకు అవసరం ఉంది అన్న వాళ్ళు 666 అమౌంట్ 9010648822 ఇదే నెంబర్కి పే చేసి మీరు నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే మళ్ళీ గ్రూప్లో మనం యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. మమ్మీ ట్యాప్ బంద్ చేసిరాపు, బాల్కనీ ట్యాప్ వస్తుంది. క్లియరా అండి? అర్థమైందా అందరికీ? కోర్సులో ఏమేమి చెప్తారు మేడం? కోర్సులో వచ్చేసి మనం పర్సనలైజ్డ్ లక్ష్మీ యంత్ర మేకింగ్ చేయడం నేను ఇక్కడ చేస్తూ ఉంటాను, నాతో పాటు మీరు చేసుకోవాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్షయ తృతీయ వస్తుంది కదా, వారికి సంబంధించిన రెమెడీస్ రిచువల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 ఇస్తాను. అలాగే మీకు ఇది రికార్డింగ్ కూడా ఇస్తాను. రేపటిది రికార్డింగ్ కూడా ఉంటుంది. మీకు పర్సనలైజ్డ్ లక్ష్మీ యంత్రకు సంబంధించిన రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. సో ఇవి 2 అందులో ఇవ్వడం జరుగుతుంది. సో మేము చేసుకుంటాం మేడం, మాకు కావాలి అన్న వాళ్ళందరూ కూడా తెచ్చేసుకున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన స్కెచ్ పెన్స్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ ప్యాకెట్ మార్కర్స్ కానీ లేకపోతే స్కెచ్ పెన్స్ కానీ తెచ్చుకోండి. క్రేయాన్స్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు డ్రాయింగ్ వేస్తారు కదా, ఆల్ కలర్స్ క్రేయాన్స్ అదొక బాక్స్ పట్టుకొచ్చుకోండి. తర్వాత కంపాస్, తర్వాత పెన్సిల్ కానీ అందులో పెట్టి రౌండ్గా మనం గీస్తాం కదా, అదొకటి కావాలి. అలాంటివి తెచ్చుకుంటేనే మనం ఎలా అనేది నేను చెప్తాను. ఎవరికి ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఎవరికి ఎలా డ్రా చేయాలనేది చెప్పడం జరుగుతుంది రేపు క్లాస్లో. ఓకేనా ప్రశాంతి గారు? మా చేతనే చేయిస్తారా మేడం యంత్రం? అవునండి. ఓకే ఓకే. నేను ఇక్కడనేమో నేను చేస్తూ ఉంటాను. నేను మీకు చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు నేము, మీ ఫోన్ నెంబరు ఇట్లా చేయాలమ్మా అని చెప్తాను. యాడ్ చేస్తే ఎంత నెంబర్ వస్తుందో ఆ విధంగా మీకు ఎన్ని వస్తాయి, ఏమి వస్తాయో చెప్తూ ఉంటాను. ఏ కలర్ వాడాలి అనేది దాన్ని బట్టి మీరు నాతో పాటు చేస్తూ ఉంటారు. అందరికీ నేను ఆర్గ్యుమెంట్ కూడా ఇస్తాను. మీ పర్సనలైజ్డ్ యంత్రాకి ఆర్గ్యుమెంట్ కూడా ఇస్తాను, ఎనర్జీ ఇస్తాను. ఓకేనా? ఏ టైం ఉంటుంది మ్యామ్? అదే అంటున్నాం, మార్నింగ్ 11:30 ఆ టైంలో చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి సంబంధించింది కాబట్టి, లేదా ఈవినింగ్ అన్నా ఉండాలి 6:30 నుంచి 9 లోపు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఇంకా సరస్వతి గారికి కానీ, లక్ష్మి గారు కానీ, విజయ గారు కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అమ్మ రేపు క్లాస్కి. అన్మ్యూట్ చేసుకోండి సరస్వతి గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే అండి లక్ష్మి గారు, అన్మ్యూట్ అవ్వట్లేదా మీది? చెప్పండి అమ్మ. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడాలనుకుంటా ఉన్నాను. నిజంగా ఫస్ట్ టైం నాకు ఏదో అది తెలియక ఏదేదో నొక్కుతా ఉంటే అది వచ్చారు మేడం మీరు. నాకు ఈ ఫోన్ అలవాట్లేదు మేడం, ఓకే మాట్లాడుకోవడానికి పెట్టారు ఇంట్లో. కానీ చాలా నెలల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా మేడం నేను. నిజంగా చాలా రెమెడీస్ మీరు చెప్పారు, అన్ని నాకు ఎంత యూజ్ అయ్యాయంటే ఒక భయంకరమైనటువంటి ఒక సుడిగుండంలో నుంచి నన్ను బయట వేసారు. మేడం నిజంగా మీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలని ఏమో ఆ దేవుడే ఒక దారి చూపించాలి నాకు. థ్యాంక్ యూ అండి. మనకు త్వరలోనే మళ్ళీ హోపనోపో క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి, అందులో ప్రతిరోజు జాయిన్ అవ్వండి. ఓకేనా? హోపనోపో క్లాసెస్ చేస్తాను, అప్పుడు జాయిన్ అవ్వండి.
ఒక కంటిన్యూగా మనకు ఒక 1 వీక్ ఉంటుంది హోపోనోపో క్లాసెస్. తర్వాత ఈఎఫ్టీ పెయిడ్ క్లాస్ ఉంటుంది. ఈఎఫ్టీ ఎలా మన మెడిటేషన్స్ను ఈఎఫ్టీ పెయిడ్ క్లాస్ ఉంటుంది. హోపోనోపో ఫ్రీ క్లాసే ఇస్తాను. ఓకేనా? రేపు మీకు ఈ క్లాస్ కావాలంటే అమౌంట్ పే చేసి వచ్చేయండి రేపు ఈ క్లాస్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సరస్వతి గారు. థ్యాంక్ యూ. అవునండి ప్రశాంత్ గారు, ఫ్రీగానే మనకు హోపోనోపో క్లాసెస్ ఫ్రీ చెప్తానండి. ఒక 1 వీక్ చెప్తాను. ఈఎఫ్టీ ట్యాప్ క్లాసెస్ ఏమో పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. 11 days ఉంటుంది అది. అందులో అన్నీ వస్తాయి, హెల్త్, మనీ, డెబ్ట్స్, లోన్స్, అన్నీ, రిలేషన్షిప్స్ ఈఎఫ్టీలో. ఓకేనా? మీరు చెప్పినవన్నీ ఉన్నాయి మేడం. అన్ని సమస్యలు మీవే, మీకు చెప్పినవన్నీ నాకే ఉన్నాయి. మీకే ఉన్నాయా? అదే కదా, మనం ఏది అనుకుంటే అదే వస్తుంది అఫర్మేషన్ అనేది. అందుకే నేను మీ అందరికీ హోపోనోపోలో ఎలా మాట్లాడాలి, ఎలా హీల్ చేసుకోవాలనేది ఈసారి డెప్త్గా చెప్తాలేండి, ఫ్రీగానే చెప్తాను. సో మీరు చేయాల్సిందన్న ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏంటంటే, మీకు నచ్చితే, మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే మాత్రం కంపల్సరీ నాకు షేర్ చేయాల్సిందే. రావట్లేదు మేడం, నాకు మెసేజ్ ఒకటే. అదే వాయిస్ మెసేజ్ కానీ, లేకపోతే ఇప్పుడు మాట్లాడారు కదా అలానే మాట్లాడండి. నేను చాలా నా లైఫ్ చేంజ్ అయింది మేడం నేను ఇది చేయడం వల్ల అనేసి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేను అన్ని అన్ని ఏం చెప్పాలా, అన్ని విషయాల నుంచి బయటకు వేసారు మీరు. మీరు చెప్పిన ప్రతి రెమెడీ వల్ల భయంకరమైనటువంటి స్థితి ఏంటంటే, నా బిడ్డ 20 సంవత్సరాలు వాడు జైలుకి వెళ్ళాల్సింది తెలియక ఇరుక్కుని ఒక కేసులో. అయితే మీరు చెప్పిన రెమెడీల వల్లంతా నా బిడ్డని ఆ జడ్జి గారే చూసి, నేను చూస్తే అట్లా చేసే పనోడులా కనిపించలేదు అని, నిజంగా మేడం దేవుడే అక్కడ నిలబడి చేసాడు అనుకున్నా మేడం. అనుకుంటా ఆమె కొట్టేసింది కేసు, ఇది ఫాల్స్ కేసు, ఈ అబ్బాయి కరెక్ట్ అని. నిజంగా అసలు చెప్పలేను నేను మీకు, అన్ని అద్భుతాలు జరిగాయి నాకు. కానీ అయినా కష్టాల్లో ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు మేడం. అన్నిట్లో జయం కొనుక్కొని వస్తా ఉన్నాను, మళ్ళా ఇంకా బరువు పడతానే ఉంది. ఇంకా కర్మ అనేది ఉందండి, పోతుంది. మీరు తర్పణం చేయండి అమ్మ, ప్రతిరోజు తర్పణం ఇవ్వండి. తప్పులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి మేడం. తర్పణాలు చేస్తూ ఉండండి, చాలా రిజల్ట్ ఉంటుంది. మీరు తర్పణం ఇవ్వడం స్టార్ట్ చేయండి. పెద్దవాళ్ళకి తర్పణం అండి, పెద్దవాళ్ళు మన యాన్సెస్టర్స్ అంటే చనిపోయిన పితృదేవతలకి తర్పణం చేయండి. అంటే మామూలుగా చర్చికి వెళ్ళి వాళ్ళు పెడతారు మేడం మా వారు వాళ్ళు. ఓహో, అంటే మీ దాంట్లో చెయ్యరా? అట్లేదండి, రిలీజియన్ అనేది సంబంధం ఉండదమ్మా, ఏం లేదు. ఒక రాగి చెంబు తీసేసుకొని, రాగి గ్లాస్ కానీ తీసేసుకొని, అందులో కొంచెం వాటరు, నల్ల నువ్వులు, కొన్ని బియ్యం వేసేసి సౌత్ సైడ్ ఫేసింగ్ చేసేసి, కింద నీళ్ళు అనేది భూమి మీద పడొద్దు, డైరెక్ట్ భూమి మీద అనేది పడకుండా ఏదైనా ఎంటీ తొట్టి కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకొని అందులో పడేటట్టు మీ లాంగ్వేజ్లో మీరు మాట్లాడండి. లేదా మీ చనిపోయిన మా పితృదేవతలందరికీ నేను కానీ నా ఫ్యామిలీ కానీ తెలిసి తెలియక మీ విషయంలో ఏమైనా పొరపాటు చేశామేమో, అందుకే మేము ఈ కర్మలన్నీ అనుభవిస్తున్నామేమో, మేమేమన్నా మీ పిల్లలుగా భావించి మాకున్న కర్మలన్నింటినీ తీసేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి అనేసి 3 సార్లు ఇలా నీళ్లు పోసేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. అది కూడా స్నానం చేయాలండి. స్నానం చేశాక 12 లోపే తర్పణం అనేది చేయాలి, మధ్యాహ్నం 12 గంటల లోపు చేయాలి. ఇలా చేస్తూ ఉండమ్మా, ప్రతి ఒక్కరూ ప్రాబ్లమ్స్ 1 by 1 క్యూర్ అవుతూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అవునండి ప్రశాంతి గారు, మీరేనా ఇప్పుడు క్వశ్చన్ వేశారు నన్ను? మనకు క్లాసెస్ ఉంటాయండి, మ్యాక్సిమం ఇదే 2:30కి పెడతాను అనుకుంటున్నాను. నేను టైం మెన్షన్ చేస్తానమ్మా, కంపల్సరీ మెన్షన్ చేస్తాను. కానీ ఈఎఫ్టీ మాత్రం నేను పెయిడ్ క్లాసెసేనండి. ఈఎఫ్టీ మాత్రము పెయిడ్ క్లాసెసే. పవర్ఫుల్ మెడిటేషన్స్ తీసుకొస్తున్నాను. మదర్ ఫాదర్లో మనం చేసుకున్న కర్మను హీల్ చేస్తూ మెడిటేషను, అలాగే మన ఇన్నర్ చైల్డ్ మెడిటేషను, చాలా మెడిటేషన్స్ అవి కూడా పేడేనండి.
అవి కూడా పేడే. ఈఎఫ్టీ మార్నింగ్ టైంలో చేసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. 5 to 6 లోపు, 5 to 5:30 లోపు. కాబట్టి ఆ ఈఎఫ్టీ కావాలి అన్నవాళ్ళు, 11 days క్లాసెస్ కావాలి మాకు మేడం అన్నవాళ్ళు 888 అమౌంట్ కట్టి పే చేసేసుకోండి అమ్మ. ఎవరైతే 888 కట్టేసి మీరు అమౌంట్ పే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈఎఫ్టీ క్లాసెస్లో జాయిన్ అవుతారు. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే ఈఎఫ్టీ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి అద్భుతంగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో హోపోనోపో వచ్చేసి ఫ్రీ క్లాసెసే ఉంటాయండి. ఎప్పుడు హోపోనోపో మనం ఫ్రీగానే చెప్తాం. ఓకేనా? మిగతావి చెప్పానండి నేను పేడే. అది కూడా చిన్న చిన్న అమౌంట్లు, పెద్ద అమౌంట్స్ ఏం తీసుకోను. ఓకేనా? సో రేపు ఈ లక్ష్మీ యంత్ర మేకింగ్ క్లాస్ కావాలి అన్న వాళ్ళు కంపల్సరీ అమౌంట్ పే చేసేసుకోండి అమ్మ. నన్ను అడుగుతూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఇది అవసరము. జాబ్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదైనా కూడా వెల్త్ ఉంటేనే వెల్త్ సక్సెస్ అన్నీ చూస్తారు. కాబట్టి కంపల్సరీ లక్ష్మీ యంత్రం ఇంట్లో ఉండాల్సిందే. ఎవరికైనా ఏ రిలీజియన్తో సంబంధం లేదు, అది ఇంట్లో ఉండాల్సిందే. ఓకేనా? ఓకే అండి విజయలక్ష్మి గారు, మీరు మార్నింగ్ స్నానం చేశాక, ఇంట్లో దీపారాధన అంతా అయిపోయాక దక్షిణం వైపు వెళ్ళండి. మీ ఇంట్లో బాల్కనీలో కానీ, లేకపోతే ఎక్కడుంటే అక్కడ, మీ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్లో బాల్కనీలో దక్షిణం వైపు అంటే సౌత్ డైరెక్షన్లో ఒక ఎంటీ తొట్టి పెట్టేసుకోండి అమ్మ. ఎంటీ తొట్టి పెట్టేసుకొని ఒక చెంబు కానీ, ఒక తాగే గ్లాస్ కానీ తీసేసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోండి. అందులో సరస్వతి గారు మర్చిపోయాను, ఒక కాయిన్ వేయాలి. కాయిన్ అలాగే నల్ల నువ్వులు, కొన్ని బియ్యం వేసేసి దక్షిణం వైపు ఫేసింగ్ చేసేస్తూ ఆ నీళ్లు ఆ తొట్టిలో పడేటట్టే పోసే ముందు ఏం చేయాలి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ పితృదేవతల్లారా అనేసి తర్వాత ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః అని 3 సార్లు చెప్పేసి తర్వాత వాటర్ కింద ఆ తొట్టిలో పోసేటప్పుడు నేను కానీ, నా కుటుంబం కానీ, నా తరం వాళ్ళు కానీ మీ విషయంలో ఏమైనా తెలియక పొరపాట్లు చేసి ఉన్నామేమో, అందుకే మేము ఈ కర్మలు అనుభవిస్తున్నాము. మాకు ఈ కర్మల నుంచి విముక్తి లభించేలా మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కర్మల నుంచి తొలగించండి, మాకు అష్టైశ్వర్యాలను 6 ఆరోగ్యాలను ప్రసాదించండి అంటూ 3 సార్లు తర్పణం చేయాలండి. 3 సార్లు నీళ్లు వదలాలి. ఓకేనా అండి? 3 times వదిలేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చారు. ఎన్ని రోజులు చేయాలి మ్యామ్ అని ఏం లేదమ్మా, డైలీ రొటీన్గా పెట్టుకోండి తల్లులు, డైలీ రొటీన్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఎన్ని రోజులు చేయాలి అనే ప్రశ్న నేను చాలా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా వింటున్నానండి. ఎందుకండి ఇప్పుడు బ్రష్ రోజు వేసుకుంటున్నాం, ఎన్ని రోజులు బ్రష్ చేయాలి మేడం అని అడుగుతామా? అడగలేము. మేడం స్నానం చేస్తారు, ఎన్ని రోజులు స్నానం చేయాలి మేడం అని అడుగుతారా? అడగలేదు. డైలీ రొటీన్గా వంట చేస్తారు, టిఫిన్ చేస్తారు, తింటాము, పంటాము, అన్నీ చేస్తాం. కానీ అది కూడా డైలీ రొటీన్గా పెట్టుకోండి అమ్మ, అద్భుతాలు చూస్తారు, ఖచ్చితమైన అద్భుతాలు చూస్తారు. అదొక దినచర్య, డైలీ రొటీన్గా దినచర్యగా పెట్టేసుకోండి. ఎన్ని డేస్ అంటూ ఉండదమ్మా, ప్రతిరోజు చేయాల్సిందే. చేస్తేనే మీరు రిజల్ట్స్ చూస్తారు. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ 6:30 తర్వాత దక్షిణం వైపు దీపం పెట్టండి. ఓకేనా? దక్షిణం వైపు పితృదేవతలకి దీపం పెట్టండి. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పానండి లక్ష్మి గారు, తొట్టి పెట్టుకోండి, దక్షిణం వైపు తొట్టి పెట్టుకోండి. ఆ నీళ్లు పోస్తూ ఉంటే ఆ తొట్టిలో పడాలి. ఆ నీళ్ళని ఏం చెయ్యాలి మ్యామ్ కాదు, తొట్టిలో పడాలి. మీకు విషయం తెలుసా? ఆ తొట్టిలో ఆ నీళ్లు పోస్తున్న కొద్దీ అందులో మీరు నల్ల నువ్వులు వేసి పోస్తున్నారు కదా, తర్పణం చేస్తున్నారు కదా, ఆ తొట్టి ఎంటీ తొట్టి అంటే మట్టితో ఉన్న తొట్టి అండి. ఎంటీది అంటే ఖాళీ ప్లాస్టిక్ డబ్బా తొట్టిలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టకండి అమ్మ. ఎంటీ తొట్టి అంటే సాయిల్తో అంటే మట్టితో ఉన్న తొట్టిని పెట్టేసి ఆ నీళ్ళు అనేది, ఎందుకంటే మీరు భూమాతకి ఇచ్చేస్తున్నారు. మీలో ఉన్న నెగిటివిటీని అంతా ఆ తర్పణంతో పాటు ఆ భూమాతకి ఇచ్చేస్తున్నారు. మీలో ఉన్న నెగిటివిటీని, ఆ కర్మలను భూమాతను మీ యాన్సెక్టర్స్ ఇద్దరు, మీ పితృదేవతలు తీసేసుకుంటున్నారు. సో ఏమవుతుందంటే మీరు అందులో నల్ల నువ్వులు వేసి చేస్తున్నారు కాబట్టి అవి మొలకలు అవుతాయి. తెలుసా? అబ్జర్వ్ చేయండి. మొలకలు అవుతున్నాయంటే మీ యొక్క పితృదేవతలు మిమ్మల్ని ఫర్గివ్నెస్ చేస్తున్నారు.
సో చేసి చూడండి, మీరే నాకు రిజల్ట్స్ పంపిస్తారు, ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. ఓకేనా? ఓకేనా లక్ష్మి గారు, క్లియరా ఇప్పుడు? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సరస్వతి గారు. లక్ష్మి సూర్య వంశీ, సో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో కంపల్సరీ చేయాలండి, అద్భుతమైన రిజల్ట్స్ మీరు పొందుతారు. సో మీరు అందరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ మనకు యూట్యూబ్లో కూడా చాలామంది క్వశ్చన్ ఇస్తారు, తర్పణం ఎలా చేయాలి మేడం అని. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒక 3-4 వీడియోస్ అప్లోడ్ చేశాను, అయినా కానీ ఇంకా డౌటే. ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పేశాను. సో ఇప్పుడైనా క్లియర్గా చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు రేపు క్లాస్ కావాలంటే అమౌంట్ పే చేసేయండి అమ్మ, ఇదే నెంబర్కి. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు. ఓకే అండి, బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వెళ్దామా మరి ఇంకా? సో రేపు కావాలి అన్న వాళ్ళైతే పే చేసేయండి అమ్మ. ఎందుకంటే నేను రేపు మీకు అక్షయ తృతీయకి సంబంధించి నేను ఎందుకంటే అక్షయ తృతీయకి సంబంధించి వేరే క్లాస్ పెట్టడం కంటే ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. సో అందుకని 666 అమౌంటే, మనం చెప్పుకోకూడదు వేరే వాళ్ళ గురించి, కానీ ఎక్కువనే పెడుతున్నారు, 999 అట్లా. కానీ నేను ఓన్లీ 666 మాత్రమే పెట్టాను, ఎందుకంటే వీనస్ కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి. ఓకేనా? సో పే చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్. బాయ్ అండి అందరికీ.